హలో ఫ్రెండ్స్. మనం 'అల్లు అర్జున్‌పై' పడిన మనము 'సంధ్య' థియేటర్‌లో మనకు ఇలా తొక్కిసలాటలో మనకు ఒక మహిళ అనేది చనిపోయింది. చనిపోయిన తర్వాత మళ్ళీ కేసు పడడము, మనకి 'అల్లు అర్జున్' అరెస్ట్ చేయడము, ఆ తర్వాత మనకు మళ్ళీ హ్మ్. బెయిల్ రావడము. అంటే బెయిల్ అంటే మామూలుగా మనకు తాత్కాలికంగా బెయిల్ రావడం. అంటే టెంపరరీగా మనకు బెయిల్ అనేది ఇవ్వడము. ఆ తర్వాత మళ్ళీ మనకు పోలీస్ రిపోర్ట్ ప్రకారం మన సంధ్యా థియేటర్‌కి ఇన్ఫార్మ్ చేయకుండానే మనకు సంధ్యా థియేటర్‌కి వెళ్ళడము. వెళ్ళిన తర్వాత చాలామంది కూడా తొక్కిసలాటకు మహిళ చనిపోవడము, కేసు పడింది. అది 100% అందరికి తెలిసిన విషయమే. ఆ తర్వాత బెయిల్ రావడము. బెయిల్ వచ్చిన తర్వాత మనకు మెగాస్టార్‌ని కూడా మెగాస్టార్ చిరంజీవి ఇంటికెళ్ళడము, వెళ్లి కలవడము. ఇప్పుడు ఆ తర్వాత మనకు ముఖ్యమైన సినీ సెలబ్రిటీస్ కూడా మనకు అల్లు అర్జున్ ఇంటికి వచ్చి మనకు మాట్లాడడం ఇలా జరిగింది గదా! ఇప్పుడు ఆ బెయిల్ అనేది మనకు పూర్తిగా ఆహ్, క్లోజ్ అవుతుందా? లేకుంటే మళ్ళీ అదేమన్నా దానికి పోలీసుకి ఇన్ఫార్మ్ చేయకుండా పోయి దానికి కేస్ బలంగా అయ్యి మళ్ళీ మనకి జైలుకి ఎళ్ళే అవకాశం అయితే 100% కనపడుతుంది. ఎందుకంటే మనకు రేవంత్ రెడ్డి కూడా మాట్లాడము మనకు ఇలా ఒక మహిళని చంపడం, తొక్కిసలాటకు చనిపోవడం వల్ల మనకు కేస్ అయితే దానికి కఠినంగా చర్యలు తీసుకుంటాము. ఇన్ఫార్మ్ చేయకుండా పోలీస్ సిబ్బంది లేకుండా మనకు హీరో బయటికి రావడము, సంధ్యా థియేటర్‌కి రావడం వల్ల హీరోని చూడడానికి వెళ్ళి మనకు ఇలా తొక్కిసలాటకు ఒక కుటుంబమే సర్వనాశనమైంది. ఇంగా ఆ మహిళ కొడుకు కూడా ఇంగా కోమాలో ఉండడము, ఇంగా రికవరీ కాకుండా పోవడము ఎంత బాధాకరం అంటే దాని మీద కేస్ మేము యాక్షన్ తీసుకుంటాము. ఎంతటి హీరో అయినా కూడా దీని మీద ఖచ్చితంగా చర్యలనేది ఉండే ఉంటాయని చెప్పి చాలా వరకు కూడా మనకు స్పష్టంగా ఒక మీడియాలో మన ఇంటర్వ్యూలో మనకు రేవంత్ రెడ్డి మనకు చెప్పడం జరిగింది. అదే విధంగా మనకు ఇట్లా సినీ సెలబ్రిటీస్ మెగాస్టార్ గాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గాని ఇలా వాళ్ళని కలవడము, దాంట్లో ఏమన్నా మనకు ఈ కేస్ విషయం గురించి చెప్పడము, ఎంత చెప్పినా కూడా మనకు తెలంగాణ గవర్నమెంట్ అనేది యాక్షన్ అయితే మనకు తీసుకుంటుందని స్పష్టంగా, వివరంగా మనకు తెలుస్తుంది. ఇలా మనకు అల్లు అర్జున్‌పై కేస్ పడి ఇప్పుడు కూడా మనకు థియేటర్‌లో రెస్పాన్సిబిలిటీ ఎలా ఉందంటే మనకు ఎలాగా ఎంత 100 కోర్స్ అంటే మనకు రావడం అంటే 'పుష్ప 2'కు ఇంత భారీ హిట్ సినిమా అంటే మనకు 'బాహుబలి' తర్వాత మనకు 'దంగల్' సినిమా ఫస్ట్‌లో రెండో సీజన్‌లో మనకు 'పుష్ప' తర్వాత 'బాహుబలి' నిలవడం అంటే ఇది మామూలు కోసం. మొన్న ఒక ఆదివారం రోజే మనకు 100 కోర్స్ రావడం అంటే చాలా షాక్ అయినారు అందరూ గూడా. ఇలా మనకు చెప్పుకున్న దగ్గర 'పుష్పకి' ఎన్ని రికార్డులు బద్దలు కొట్టిందో, ఎలా నేషనల్ అవార్డులు బద్దలు కొట్టింది ఫస్ట్ పార్ట్. ఇప్పుడు సెకండ్ పార్ట్ కూడా ఎలా దుమ్ము దులిపేస్తుందో అందరికి తెలిసిన విషయమే. దీంట్లో మళ్ళీ మనం సెపరేట్‌గా చెప్పనవలసిన అవసరం లేదనుకుంటా నేను నాకు తెలిసి. ఇలా మరి మనకు ఈ కేస్ ఎంతవరకు ఎళ్తుందో, ఎంతవరకు క్లోజ్ అవుతుందంటే, మనకు చాలా వరకు కూడా మనకు స్పష్టంగా పోలీసులకి ఇన్ఫార్మ్ లేకుండా పోయినాడని చెప్తున్నారు. దీని గురించి మనము పోలీసులనేది స్పష్టం చేస్తారు. 2 డేస్‌లో మనకు పూర్తిగా దానికి తెలిసే అవకాశం అయితే 100% అయితే ఉన్నది. మనకు ఎప్పటికైనా మనకి అల్లు అర్జున్ ఈ కేసు నుండి వాళ్ళ కుటుంబానికి ఏదైనా హెల్ప్ చేసి, దానికి ఏదైనా బెయిల్ మటుకు పూర్తిగా రావాలని కోరుకున్నాం. ఇలాంటి మరిన్ని సినిమాలు చేయాలనుకుంటూ ఇలాంటి మరిన్ని ఈ ఈ సినీ రివ్యూస్ గాని, సినిమాస్ రివ్యూస్ గాని ఇలా మనకు ఏదన్నా ఉన్న ప్రతి ఒక్కటి కూడా మన ఛానెల్‌లో వస్తుంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన చిన్నబ్బాయి అఫీషియల్ ఛానల్.